ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అయిన మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నిన్నటి దినం వరకు ఎవరి యొక్క బిజీలో వాళ్ళు ఉన్నామని మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఎవరి సండే మనం ప్రేయర్ చేసుకుంటా అనే విషయం తెలుసు. ఒకవేళ అది మిస్ అయితే కనుక నెక్స్ట్ డే దాన్ని నేను తీసుకుంటానని తెలుసు. ఇప్పుడు మెసేజ్ అనేది ఏ ఛానల్ కొట్టినా ఇందులో చూసినా మనకు వస్తుంది. దైవజనులు కూడా, మీ యొక్క స్థానిక దైవజనులు కూడా మీకు చెప్తూ ఉంటారు. కాబట్టి ప్రార్థన అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది. వాక్యం ఎంతటి ప్రాముఖ్యమైనదో ప్రార్థన కూడా అంతటి ప్రాముఖ్యమైనది. ఒక విధంగా చెప్పాలంటే అంతకన్నా ఎక్కువ ప్రాధాన్యమైనది. మనిషి పైకి వెళ్తాడో లేదో తెలియదు, కానీ పైనున్న భగవంతుడిని దించగలిగిన మహాశక్తి భూమి మీద ఏదన్నా ఉంది అంటే అది ప్రార్థన మాత్రమే. నువ్వు 1,00,000 రూపాయలు పోయినా బాధపడక్కర్లేదు. లక్షణంగా కూర్చొని దేవుడిని అడిగితే లక్షల ఆయన కృమ్మరిస్తాడు. అది ప్రార్థన పోతే 1,00,000 రూపాయలు పోయిందన్నట్టుగా బాధపడిపోవాలి నువ్వు. దాని మీద ఎంత తపన, ఎంత ఆరాటం, ఎంత పోరాటం, మానసికంగా శారీరకంగా ఇక అసలు మైండ్ పెంచేది ఎంత కృంగిపోతాం. 1,00,000 రూపాయలు పోయిందంటే ప్రార్థన లేదన్నప్పుడు కూడా అంతగానే కృంగిపోవాలి. రేయి మొదటి జామున లేచి నీవు ప్రార్థన చేయమని దేవుడు సెలవిచ్చాడు. రేయి మొదటి జాము అంటే ఎప్పుడో తెలుసా? ఉదయం 3 గంటలు, తెల్లవారుజామున 3 గంటలు. నీళ్లు కుమ్మరించినట్టుగా నీ హృదయమును దేవుని ఎదుట కుమ్మరించుము అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనం అనేకమైన శ్రమల్లో, ప్రాబ్లంలు, సమస్యలు ఉన్నవారికి ఉన్నవేవో ఉన్నాయి, లేని వారికి లేనివంటూ ఏదో ఉన్నాయి. రేపు దినము, ఈ రోజుల్లో చెప్తున్నాను చాలాసార్లు, రేపు దినం దాకా కూడా ఆలోచించక్కర్లేదు. క్షణంలో, రెప్పపాటు నిమిషంలో ఏమి జరుగునో ఎవరికి ఏమీ తెలియదు. కాబట్టి మనల్ని కాపాడేవాడు, నిత్యము చూసేవాడు మన దేవుడే. ఎవరు కాపాడారో, ఎవరు చేశారో కాదు, ఎవరిని కాపాడమని నువ్వు అడుగుతున్నావో వాళ్ళే నిన్ను కాపాడుతున్నారు. మనుషులు ఒక పలకరిస్తారేమో, 1 నిమిషం ఏదో అలా వచ్చి చూసి వెళ్ళిపోతారేమో. కొంతమంది అది చేయకపోవచ్చు, వచ్చి పలకరించక్కరలేదు. కానీ సరే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏదేమైనా కానీ ప్రతిదీ దేవుడికి అప్పచెప్పుకోవడమే. మనం దేవుడికి అప్పచెప్పుకుంటే సహోదరుల ఐక్యత కలిగి ఉండేటి ఎంత మనోహరమని దేవుడు సెలవిచ్చున్నాడు. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోమని దేవుడు సెలవిచ్చున్నాడు. ప్రార్థనా విషయంలో స్వార్థం చూపించే వాళ్ళు బహుశా ఎవరు ఉండరు. అలాగని కూడా అనుకోకూడదు. చాలామంది కూడా ఉన్నారు. పర్వాలేదు, ఎందుకంటే దేవుడే చనిపోయాడు. గొప్ప దైవజనులు చనిపోతున్నారు. నా వల్ల మీకు ఉపయోగం లేదు, మీ వల్ల నాకు ఉపయోగం లేదు. మనందరికీ దేవుడు మాత్రమే ఉపయోగం. ఏ క్షణం ఏమవుతుందో తెలియదు కాబట్టి నిత్యం చూస్తున్న ఆయనకే తెలుసు కాబట్టి ఆయనే కాపాడుతాడు, వదులుకుంటాడు. ఇటైనా తన బిడ్డలను ఎన్నుకున్న వాళ్ళని వదిలిపెట్టాడు, వాళ్ళ ప్రార్థనని వదిలిపెట్టాడు దేవుడు. వాళ్ళకి తేడాగా ఉన్న వాళ్ళని కూడా వదిలిపెట్టాడు దేవుడు. కాబట్టి నీ సమస్య, నీ బాధ, నీ వ్యక్తిగత జీవితం, నీకు సంబంధించినవి ఏది ఉన్నా కూడా దేవుని ఎదుట పెట్టు. ఖచ్చితంగా దేవుడు ప్రార్థన ప్రతిఫలం ఇస్తాడు. ఈ రోజున నాదవ్వచ్చు, దేవుని విషయంలో తేడాగా ఉంటాయి, రేపు నీది కాకుండా చూసుకో. కాబట్టి ఎలాంటి స్వార్థం లేకుండా మనం మనస్ఫూర్తిగా అందరి కొరకు ప్రార్థన చేద్దాం, సరేనా? మహాపరిశుద్ధుడైన నా ప్రియ పరలోకపు తండ్రి గారు,
మీ పరిశుద్ధమైన పాదతులకినైనా ఎన్నికలేని నేను ఎందుకు పంచిన నేను ప్రార్థన చేయుచున్నాను బాబు. ఒక్క క్షణమున నా ప్రార్థన ఆలకించమని అడుగుచున్నాను తండ్రి. ప్రతి క్షణాన కూడా నా ప్రార్థన ఆలకించే గొప్ప తండ్రి మీకు వందనాలు. అనేకమైన చోట్ల నా ప్రార్థన ప్రతిఫలం ఇచ్చిన తండ్రి మీకు వందనాలు. ఇందులో కూడా ఎంతోమందికి ఎన్నో కార్యములు చేస్తున్న దేవా మీకు వందనాలు. నాయన దావీదు 24 గంటలు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెప్తానే ఉన్నాడు ప్రభా. నువ్వు ఆకాశం చేసినందుకు, మీరు భూమి చేసినందుకు, మీరు ప్రభా జలధారలు చేసినందుకు, మీరు ప్రభా ప్రకృతిని చేసినందుకు, మానవులు చేసినందుకు ప్రభా అస్సలు రెస్ట్ లేకుండా తను నాయన మీకు కృతజ్ఞతాస్తుతులు చెప్తూనే ఉన్నాడు ప్రభా తండ్రి. నాయన అవి మా జీవితాల్లో కొంతమందికి చాలా ఎటకారంగా కనిపిస్తూ ఉంటాయి తండ్రి, చాలా లోకుగా కనిపిస్తూ ఉంటాయి ప్రభా. మాకు నచ్చింది తీసుకొని మేము దాన్ని పట్టుకొని ఒక మూర్ఖత్వం అనే శాడిజంలో లేకుండా ప్రభా మిమ్మల్ని స్తుతించే భాగ్యం దయచేనైనా. ఎక్కడికో వెళ్ళి ఏదో నేర్చుకుంటున్నామని కాదు, బైబిల్ చదువుతున్నాం బట్టి మనం ఎలా నేర్చుకున్నాం, ఎలా ఉన్నామని మనం అది తెలుసుకొని ఇంకొకరికి దాన్ని నేర్పించే స్థితిలో మమ్మల్ని అందరినీ ఉంచమని వేడుకుంటున్నాం ప్రభా. మేము నశించిపోకుండా ఎవరైనా నశించిపోతున్న వాళ్ళు మేము కాపాడి అగ్నిలోంచికి బయటకు లాగినట్టుగా మమ్మల్ని ఉంచమని వేడుకుంటున్నాము తండ్రి. దావీదు స్తుతించినట్టుగా మిమ్మల్ని స్తుతించే భాగ్యం దయచేయండి తండ్రి. నాయన ప్రతిదీ మేము వెటకారంగా, ప్రార్థన కూడా వెటకారంగా తీసుకోకూడనట్లుగా, మీ స్తుతులను మేము వెటకారంగా తీసుకోకూడనట్లుగా బైబిల్లో దావీదు ఏం చేశాడు నాయన, వీళ్ళంతా మిమ్మల్ని ఎలా స్తుతించారు, ఎలా ఆరాధించారు అని ఒక్కసారి మేము బైబిల్ చదివి బైబిల్ జ్ఞానాన్ని తెలుసుకొని తండ్రి మీతో మాట్లాడటకు నా తండ్రి మేము సరిగా నిలబడటకు మా ఒళ్ళు కళ్ళు అన్నీ కూడా నాయన దగ్గర పెట్టుకొని హృదయాంతరంగంలో మిమ్మల్ని స్తుతించే భాగ్యం దయచేనైనా. మా యొక్క తలపొగరు, మా ఒంట్లో ఉన్న గర్వాన్ని తీసివేసామని కోరుకుంటున్నాం. మీ దగ్గర కూడా నాయన స్వార్థంగా ఈర్ష్య, కుళ్ళి కపటమైన మనసు కలిగి ప్రభా తండ్రి నాయన తోడేలు వేషం హృదయంలో వేసుకొని నాయన మీ మందిరంలో కూర్చోవడం కూడా అది ఒక భయంకరమైన వేషధారితనం ఉంది ప్రభా నాయన. కాబట్టి ప్రభా క్రైస్తవుడాన్ని చెప్పుకున్న మా యొక్క జీవితాల్లో అలాంటివి లేకూడనట్లు చేతని ఏ సమస్య వచ్చినా ప్రభా అప్పటికప్పుడు సమస్యని మేము పరిష్కరించుకొని మళ్ళీ నార్మల్గా మేము జీవించటకు మాకు పసిపిల్లల లాంటి మనసు మీరు కలిగి ఉండమని సెలవిచ్చిన ప్రభా. అలాంటి పసిపిల్లల మనసు మేము కలిగి ఉండటానికి మాకు సహాయం చేయండి తండ్రి. ఎంత కొట్టినా పిల్లలు కొట్టుకున్నా మళ్ళీ ఒకటవుతారు ప్రభా. తల్లి ఎంత కొట్టినా ప్రభా మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికి పిల్లలు వెళ్తారు. అలాగ ప్రభా తండ్రి ఏ చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా మేము అన్నీ పక్కన పెట్టుకొని మళ్ళీ నాయన యథార్థంగా ప్రవర్తించే మనసును దయచే తండ్రి. కపటపు నవ్వు, కపటపు మాట, కపటపు ఇలాంటి వేషధారితనం మా హృదయాలలో లేకున్నట్లుగా యథార్థవంతులకి మేలు చేయక మాననని సెలవిచ్చిన ప్రభా. మాకు యథార్థత నేర్పండి ప్రభా. మా హృదయాంతరంగంలో ఉన్న ప్రభాతందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి అన్నట్టుగా ప్రభా తండ్రి ఒకటే మాట మీద, ఒకటే బాణ మీద ఉన్నట్టుగా నాయన మేము ప్రభా తండ్రి ఈర్ష్య, కుళ్ళి, అసూయ పట్ల ఒకటే మనస్తత్వం కలిగి లేకున్నట్లుగా రేపొద్దున అది మాకు సంభవిస్తుందేమో అన్న జాగ్రత్తగా మేము ఉండటకు సహాయం దయచింతండి. కాబట్టి ఏ స్వార్థం లేకుండా ఇప్పుడు మేము ఒకరికొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి ముఖ్యంగా తండ్రి హాస్పిటల్లో ఉన్న వాళ్ళని స్వస్థపరచండి తండ్రి. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో ప్రభా, ఆపరేషన్ చేయించుకొని విపరీతమైన బాధపడుతున్నారో తండ్రి వాళ్ళకి పరిపూర్ణమైన స్వస్థత దయచేయండి ప్రభా. ఆ డాక్టర్లో ఉండి ఇంకా మీరు మంచి ట్రీట్మెంట్ అందించండి. వాళ్ళ చేతి నిండా డబ్బులు ఇవ్వమని అడుగుచున్నాను తండ్రి. ధనాన్ని ఇవ్వండి ప్రభా. వాళ్ళ పక్కన ఉన్న అటెండర్స్ని కూడా జాగ్రత్త తీసుకొని భాగ్యం దాయిచ్చమని అడుగుచున్నాను. ఏ ఒక్కరు పేషెంట్ కాకుండా అందరికి కూడా స్వస్థత దాయిచ్యమని అడుగుచున్నాను తండ్రి. అదే రీతిగా నా తండ్రి గారు నాయన ఈరోజు తిండి కట్టుకోవడం బట్టుంట గృహం లేని అందరికీ దయచేయమని అడుగుచున్నాను. ప్లాట్ఫారాల మీద ఉన్న వాళ్ళకి కాపాడడం తండ్రి. ఓల్డేజ్లో ఉన్న తల్లిదండ్రులంతా కూడా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ బిడ్డలతో గడపాలని ఈ వయసు కోసమే చిన్నతనం నుంచి పెంచుతున్నారు ప్రభా. ఆ వయసు వచ్చేటప్పటికి అక్కడ వేస్తున్నారు ప్రభా. అటువంటి భయంకరమైన అహంకారపు హృదయాలకి, కఠినమైన హృదయాలకి బుద్ధి చెప్పమని అడుగుచున్నాను తండ్రి. పసిపిల్లల్ని కూడా ప్రభా తండ్రి ఆ చిల్డ్రన్ హోమ్స్లో ఉన్న వాళ్ళని కూడా శిశుశాఖ వాళ్ళని కూడా కాపాడమని అడుగుచున్నాను. తల్లిదండ్రుల ప్రేమ ప్రభా తండ్రి ఎంతో అవసరమైంది బిడ్డలకి. ఆ బిడ్డల ప్రభా తండ్రి ఎంతగానో ఎదురు చూస్తున్నా మీ యొక్క ప్రేమ బిడ్డలకు ఆ తల్లిదండ్రుల ద్వారా అందించమని కోరుకుంటూ ఆ పసి మనసులకి ఉన్న భయాన్ని, బెంగని, వేదనని, శోధని, మనోబాధని తీసి బిడ్డలకి సంతోషాన్ని దాయిచ్చేయమని వేడుకుంటున్నాను తండ్రి. అదే రీతిగా నాయన
ప్రతి దైవజండి కాపాడని తండ్రి నాయన, ప్రతి ఒక్క సేవకుని కాపాడని. ఇంకా మేము సత్యవాక్యంలో నడవడానికి మాకు సహాయం తెచ్చిమడుచును. మీ సత్యవాక్యంలో నాయన ప్రభా తండ్రి దైవజనులు ప్రభు ఎంతోమందిని ప్రభా తండ్రి నాయన మీ యొక్క క్రైస్తవ్యంలోకి నడిపించి ఉన్నారు ప్రభా. ఇంకను మేము ఎక్కువగా బైబిల్ చదివినైనా, ఇంకను పరిపూర్ణమైన మీ మర్మాలు మేము తెలుసుకొని నాయన, ఇంకను మీ బిడ్డలకి మేము బోధించే వారి కింద మా యొక్క సేవకులకి మీరు ఇంకను నాయన తర్పీదిమ్మని కోరుకుంటూ, మేము వెళ్ళే సంఘాలకి మాకున్న సంఘాలు బట్టి మేము వాళ్ళకి సరి అయిన నా తండ్రి ఇంకను నాయన మీ ఆత్మీయమైన బోధ చేయడానికి మా సహాయం దయచేయమని, దైవ సేవకులందరినీ కూడా కాపాడమని అడుచు. ప్రతి ఒక్క సంఘ విశ్వాసాలను కూడా కాపాడి వాక్యానుసారంగా మేము జీవించే భాగ్యమని మా అందరి హృదయాలకి దయచేయమని అడుచున్నాను. వాక్యం ఏం చెప్తుంది, మేమేం వింటున్నాం, ఏం చేస్తున్నాను, దైవజనులు చెప్తున్న వాక్యం మీద నాయన ఇంట్రెస్ట్ పెట్టే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. అలానే ప్రభా తండ్రి ఎంతోమంది రుణబాధలు కలిగి ఉన్నారు ప్రభా. దయచేసి ఆ రుణాలన్నీ కూడా యేసునామములో విడుదల దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ఎంతోమంది ప్రభా అనారోగ్యంతో పడి ఉన్నారు ప్రభా. యేసునామములో పరిపూర్ణమైన స్వస్థత దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ఇదిగో నా ప్రియ పరలోకపు తండ్రి గారు, ఎవరైతే ప్రభా తన్ని మానసికంగా శారీరకంగా ఏ యొక్క బాధలు బట్టి కృంగిపోతున్నారు ప్రభా, వాళ్ళ కృంగుబాటుని యేసునామములో తొలగించమని అడుగుచున్నాను. మళ్ళీ వెంటనే ప్రభా తండ్రి వాళ్ళకి నాయన ఆనందాన్ని ప్రసాదించమని అడుగుచున్నాను తండ్రి గారు. అదే రీతిగా నా ప్రియ పరలోకపు తండ్రి గారు, వాళ్ళకున్న ప్రతి పరిస్థితిని కూడా యేసునామములో విడుదల దయచేయండి. ఎంతోమంది తల్లిదండ్రుల బిడ్డల యొక్క ఆడబిడ్డలకి మగబిడ్డలకి వివాహాలు చేయాలని ఎదురు చూస్తున్నారు ప్రభానైనా. మరి ప్రభా తండ్రి చాలా గృహాల్లోనైనా వివాహాలు కాక తల్లిదండ్రులు ఎంతగానో మొదలు పడుతున్నారు. బిడ్డలకు మంచి భవిష్యత్తులు ఇవ్వండి ప్రభా. ఏ ఇంటికి ఏ పురుషుడు ఏ స్త్రీ అవసరమో ఆ ఇంటికి ఆ మనుషులను అక్కడ పంపించమని యేసునామమున వేడుకుంటున్నాను తండ్రి. మీకు వందనాలు దేవా. అదే రీతిగా నా ప్రియ పరలోకపు తండ్రి గారు నాయన, జైల్లో ఉన్న వాళ్ళకి విడుదల దయచేయండి తండ్రి. వాళ్ళకున్న భయాన్ని బెంగని మనోవేదన తీసి ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చి త్వరగా నాయన వాళ్ళు రిలీజ్ అయ్యి ఇంటికి వెళ్ళి సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. కోర్టులో అనేకమైన సమస్యలు కలిగి ఉన్నారు యేసునామములో. అది ఏ సమస్య అయినా ఏ ప్రాబ్లం అయినా అయి ఉండొచ్చు ప్రభా తండ్రి నాయన. కోర్టు అంటే ప్రభా అనేకమైన సమస్యలు కలిగి ఉంటారు కాబట్టి ఇప్పుడే ఆ సమస్యలు ఎవరైతే ఉన్నారో యేసునామములో వాళ్ళ కేసులన్నీ కూడా కొట్టబడును గాక నా తండ్రి. మరెన్నడూ కూడా వాళ్ళు అలా చేయకున్నట్లుగా తండ్రి వాళ్ళకి విడుదల దయచేయమని అడుగుచున్నాను తండ్రి నాయన. మాకు కావలసిన మనుషులకి మేము సహకారులుగా కాకూడనట్లుగా మాకు కాని మనుషులకి కూడా నాయన మేము సహకరించే భాగ్యం యథార్థ హృదయమును దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి నాయన. అలానే నా ప్రియ పరలోకపు తండ్రి గారు నాయన, ప్రతి ఒక్కరిని దీవించండి. ప్రయాణికులు కూడా ఎలాంటి ప్రమాదం రాకుండా క్షేమంగా వాళ్ళ గృహాలనైనా చేర్చమని కోరుకున్నాం. గాలి మీదేమి, నీటి మీదేమి, నీటి అడుగునేమి ప్రభు తండ్రి ప్రయాణం రోడ్డు మీదేమి ప్రయాణం చేస్తున్న అందరినీ కూడా కాపాడమని వేడుకుంటున్నాను. ఇదిగో తండ్రి సమ్మర్లోనైనా విపరీతమైన వేడిగా ఉంది ప్రభా తండ్రి. దయచేసి నాయన ఆ యొక్క సూర్యచంద్ర నక్షత్రములు చేసిన దేవా, సూర్యుని మీ యొక్క అధిప అగ్నిలో పెట్టుకోమని అడుగుచున్నాను ప్రభా. కాస్త తండ్రి ఎండ వేడిమిని తగ్గించమని కోరుకుంటూ ప్రభా తండ్రి ప్రతి ఒక్క వయసు వాళ్ళకి కూడా నాయన ఓరట కలిగే ఎండ మాత్రమే ఉంచమని వేడుకుంటున్నాను ప్రభా. గవర్నమెంట్ వెళ్తున్న వాళ్ళని కాపాడండి తండ్రి. అలానే నా ప్రియ పరలోక తండ్రి, ప్రజలకి కలిగిన మంచి ప్రజా పరిపాలననైనా ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా అందించడానికి ప్రజలకు అనుకూలమైన గవర్నమెంట్ పరిపాలన చేయడం సహాయం చేయమని వేడుకుంటున్నాను. మా యొక్క బోర్డర్లో ఉన్న సైనికులను కాపాడమని అడుగుతున్న 24 hours ఎంతగానో మాకు రక్షణ కల్పిస్తున్న వాళ్ళని కాపాడి దీవించి ఆశీర్వదించమని ఆయన. గవర్నమెంట్ ఎంప్లాయీస్ని 3 సెక్టర్స్లో ఉన్న కూడా కాపాడి ఆశీర్వదించి వాళ్ళకి కావాల్సిన సమస్తము నిమ్మని. దూరాలు ఉన్న వాళ్ళ కుటుంబాలకి కూడా నాయన ఆదరణ సంతోషాన్ని అన్నీ కల్పించి సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. అలానే నాకు ఇచ్చిన చిన్న సేవను చిన్న పరిచయం కూడా దీవించి ఆశీర్వదించి ఇంకనూ ప్రభా తండ్రి నాకు మీరే తోడై ఉన్నారు ప్రభా తండ్రి. అయినా నా కొరకు ప్రార్థన చేస్తున్న వాళ్ళు దీవించమని ఆశీర్వదించమని కోరుకుంటున్నాను తండ్రి. నా ప్రభా తండ్రి, ఏ ప్రమాదం జరిగినా మీరే నన్ను ప్రతి క్షణం కూడా కాచి కాపాడుతున్నారు ప్రభా. కాబట్టి నా తండ్రి అల్పురాలైనా నన్ను మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాను దేవా. మా అందరిని కూడా కాపాడి మా అందరినీ రక్షించి మీ నిండైన దీవెనలు ఆశీర్వాదములు మా కుటుంబాల మీద కురుమరించమని అడుగుచున్నాను ప్రభా. ఇతర దేశాల్లో ఇరుక్కుపోతున్న వాళ్ళని కూడా త్వరగా రప్పించండి ప్రభా. అక్కడ వాళ్ళకు ఉంటున్న కష్ట నష్టాలు తీసేయండి. మనకున్నంతలోనే తిని తృప్తి పడాలని ప్రభా. ఇక్కడే జీవించడం సహాయం తెచ్చి నేను తెలిసి తెలియకుండా జీవితాలు నాశనాలు చేసుకొని దేశాలు దాటి వెళ్ళకూడనట్లుగానైనా బిడ్డలు కాపాడమని కోరుకుంటున్నాము. అజ్ఞానతనం తీసి మూర్ఖత్వం తీసి జ్ఞానం దయచేసి తల్లిదండ్రులకి ఏ వయసు వారైనా తల్లిదండ్రులకు తోడుగుండి ఇక్కడ ఉన్నంతలోనే సంపాదించి కుటుంబాలంతా కూడా
సంతోషంగా జీవించి ప్రతి కుటుంబంలో దీవెనలు ఆశీర్వాదములు నిండుగా దయచేయమని కోరుకుంటూ యేసునామమున బిడ్డలందరినీ దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి అందును నెరవేరునుగాక. మనదైన ఆహారం నేడు మాకు దయచేయము తండ్రి. మా యొక్క బోనస్తుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి ఎక్కడిని తప్పించము నాయన. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. గుడ్ నైట్.